ప్రతి వంటకంలో సహజమైన రుచి ఎన్ఎస్పీ మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పీ మసాలా. రిషికొండ ప్యాలెస్ దీని గురించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ ప్రాజెక్టు గురించి పెద్ద ఎత్తున చర్చ నడిచింది. రాజకీయ దుమారం రేపింది. దేశవ్యాప్తంగా కూడా ఇది ఆకర్షించినటువంటి అంశం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి టూరిజం రిసార్ట్స్ అన్నిటినీ కూడా కూల్చేసి అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 3 విలాసవంతమైనటువంటి భవనాలను రూపొందించింది. అందులో ఉపయోగించినటువంటి మెటీరియల్స్ కూడా ప్రజాధనాన్ని దాదాపు 500 కోట్ల రూపాయలని వెచ్చించి ఈ భవనాలను నిర్మించారు. చూసిన వాళ్ళందరూ కూడా ఔరా అనిపించేలాగా నిర్మించారు. అయితే అది ఏ విధంగా నిర్మించారంటే ప్రజాధనాన్ని, ప్రకృతిని విధ్వంసం చేస్తూ చేసినటువంటి ప్రక్రియ కింద కూటమి ప్రభుత్వం పదే పదే చెబుతూ వచ్చింది. ఈ భవనాలను ఏం చేయాలి? ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి విశాఖను పాలనా కేంద్రంగా చేస్తే కనుక ఇక్కడే ఉండాలి, విశాఖ సీఎం రెసిడెన్స్ లాగా దాన్ని మలుచుకోవాలనేటువంటి ఒక వ్యూహంతో చేసినటువంటి నిర్మాణం అనే విమర్శ ఉంది. అయితే ఇప్పుడు ఈ భవనాలని ఉపయోగించడం పైన ఒక మంత్రుల కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మంత్రుల కమిటీ దీనిపైన అధ్యయనం చేసింది. ఇక్కడ 3 భవనాలు ఉన్నాయి. ఇది మొత్తం కూడా విశాఖ బీచ్, రిషికొండ బీచ్కి అభిముఖంగా ఉండేటువంటి ప్లేస్. అసలు ఆ కొండ పేరే రిషికొండ. దాన్ని దాదాపుగా సగం తొలిచేసి అక్కడ ఉన్నటువంటి మంచి ఎకో టూరిజం ప్రాజెక్ట్ని పూర్తి స్థాయిలో లేపేసి ఈ భవనాన్ని నిర్మించారు. G+1 కేటగిరీలో లిమిటెడ్ బెడ్రూమ్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద హాల్స్, విశాలం అంటే బెడ్రూమ్స్ దగ్గర, బాత్రూమ్స్ దగ్గర నుంచి అన్నీ కూడా పెద్ద ఎత్తున లగ్జరియస్ మెటీరియల్స్ వాడారు. కానీ ఎక్కువ మంది స్టే చేయడానికి లేదా ఏదైనా కార్యక్రమాన్ని నిర్వహించడానికి అవకాశం లేదు అనేది మంత్రుల కమిటీకి దృష్టికి వచ్చినటువంటి ప్రతిపాదన. అయితే ఇప్పుడు దీన్ని ఏ విధంగా సద్వినియోగం చేయాలి? ఇప్పటికే చాలా కాలం వేస్ట్ అయిపోయింది. అంటే దాదాపు 17-18 నెలలు గడిచిపోయినా కానీ దాని మీద ఒక నిర్ణయం తీసుకోలేదు. మెయింటైన్ చేయడానికి నెలకి 25 లక్షల నుంచి 30 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పని అధికారులు చెప్తున్నారు. దీన్ని సద్వినియోగం చేసే క్రమంలో కొన్ని ప్రతిపాదనలు పెట్టారు. అవి ఏంటి ఆ ప్రతిపాదనలు అంటే, మొదటిది దీన్ని ఒక టూరిజం కేంద్రంగా మలిచేందుకు కావాల్సిన, అంటే ఒక రిసార్ట్గా మలవడానికి మళ్ళీ ఏం చేయాలనే దాని మీద, అంటే ఇప్పుడు చేసిన నిర్మాణంలో చాలా మార్పులు చేయాల్సి ఉంటుంది అనేటువంటి అభిప్రాయం వచ్చింది. మరొకటి, ఒక మ్యూజియంగా మలిస్తే ఎలా ఉంటుంది, దీన్ని టూరిస్ట్ అట్రాక్టివ్ ప్లేస్ కింద మలిస్తే. కానీ 500 కోట్లతో ఒక మ్యూజియంని ఆ స్థాయిలో నిర్మించేటువంటి అవకాశం, అక్కడ ఏర్పాటు చేయాల్సినటువంటి వసతులు ఏంటి అనే దానిపైన కూడా చర్చ జరుగుతుంది. దాంతోపాటు ఆర్ట్ గ్యాలరీని, ఆర్ట్ ఎగ్జిబిషన్కి సంబంధించినటువంటి ఒక సెంటర్గా ఎలా మలచాలి దీనిపైన ఉంది. దీంతో పాటు కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా కొన్ని ప్రతిపాదనలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఒకసారి జాగ్రఫీని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రిషికొండకి సంబంధించి ఇది సముద్రానికి అభిముఖంగా ఉన్నటువంటి ప్లేస్ ఇది రిషికొండ. ఈ ప్లేస్ ఒకసారి మనం ఇలా జూమ్ చేసి చూస్తే కనుక గూగుల్ మ్యాప్స్ క్లియర్గా ఇచ్చేస్తుంది. ఇదే కొండ. ఈ కొండకి ఒక సైడ్ మొత్తం కూడా ఈ ప్యాలెస్, వైఎస్ఆర్సీపీ ప్యాలెస్ అని పేరు పెట్టేశారు ఎవరో దీనికి. సో ఇది ప్రభుత్వ భవనం. ఇది ఇక్కడ టూరిజం హెలిప్యాడ్ ఇవన్నీ, ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ టూరిజం రిసార్ట్స్ ఉండేవి, చాలా మంచి రిసార్ట్స్ ఉండేవి. దాదాపు 130 రూమ్లు, 113 రూమ్లు ఉన్నటువంటి సెటప్ ఉండేది అక్కడ. మంచి ఇక్కడ ఇప్పుడు కూడా స్పాల్ కానీ, ప్రకృతి ఆయుర్వేద వైద్యానికి సంబంధించినటువంటి హీలింగ్ సెంటర్స్ కానీ ఏర్పాటు చేయాలనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. సో ఈ ప్రతిపాదనలు అన్నింటినీ పరిశీలించిన తర్వాత కొన్ని ప్రైవేటు సంస్థల నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనలు కూడా మంత్రి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దృష్టికి వచ్చినాయి. ఎందుకంటే ఇది రిషికొండ ఏరియా. ఇప్పుడు ఇక్కడ దీనికి సమీపంలోనే కాపులుప్పాడ ఈ ఏరియాలన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ కొత్తగా మధురవాడ, కాపులుప్పాడ ఈ ఏరియాస్ మొత్తంలో కూడా పెద్ద ఎత్తున ఐటీ సెక్టార్స్ డెవలప్ అవుతుంది. ఇటువైపే గూగుల్కి సంబంధించినటువంటి డేటా సెంటర్స్ ఇవన్నీ కూడా రాబోతున్నాయి. కాబట్టి రాబోయేటువంటి 2-3 ఏళ్లలో ఇక్కడ విఐపీస్ మూవ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. హై నెట్వర్త్ ఇండివిజువల్స్, ప్రధానంగా ఈ కార్పొరేట్కి సంబంధించినటువంటి ప్రముఖుల రాకపోకలు ఎక్కువగా జరుగుతాయి. అటువైపు ఇటు నుంచి వెళ్ళేటువంటి క్రమంలోనే భీమునిపట్నం మీదుగా అటు ముందుకు వెళ్తే కనుక భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అటే ఉంటుంది. కాబట్టి ఈ అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని దీన్ని హోటల్స్గా డెవలప్ చేయాలనేటువంటి ప్రతిపాదనలు కూడా వచ్చి 2 ప్రముఖ కంపెనీలు ఈ ప్రతిపాదనలు కూడా చేసినట్టు తెలుస్తుంది. ఒకటి లీలా ప్యాలెస్ హోటల్స్. ఇది లీలా ప్యాలెస్ హోటల్స్ దేశంలో లగ్జరీస్ గ్రూప్గా దీని పేరుంది. అనేక కీలకమైనటువంటి రాజ్ మహల్స్ని వీళ్ళు హోటల్స్గా మార్చి దేశవ్యాప్తంగా సర్వీసెస్ ఇస్తున్నారు. సో ఈ లీలా ఢిల్లీలో ఉన్నటువంటి పెద్ద హోటల్, ఢిల్లీలో 5 స్టార్ గ్రేడింగ్తో ఉన్నటువంటి హోటల్స్ అనమాట. ఈ అనేక రాజప్రసాదాలని వీళ్ళు మలిచారు. అయితే వాటిలో ఏంటంటే అకామిడేషన్కి, రూమ్స్కి ఎక్కువ ప్రొవిజన్ ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా ప్లెయిన్ హాల్స్ కింద కట్టారు కాబట్టి మళ్ళీ రూమ్స్ కింద మాడిఫికేషన్స్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది, వైబిలిటీ ఎలా ఉంటుంది, ఆక్యుపెన్సీ ఎలా ఉంటుంది, ఇదంతా చర్చ నడుస్తుంది. లీలా గ్రూప్తో పాటు టాటా గ్రూప్ కూడా
ఒక ప్రతిపాదన చేసినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు కూడా హోటల్ కింద దీన్ని ఒక హై క్లాస్ 5 స్టార్ రేటింగ్ ఉండేటువంటి హోటల్ కమ్ రిసార్ట్ కింద మలిచేటువంటి స్పా లాంటి సౌకర్యాలు వీటన్నిటితో కలిపి చేయడానికి ఉన్నటువంటి అవకాశాలను కూడా టాటా గ్రూప్ నుంచి కూడా కొన్ని ప్రతిపాదనలు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇది తాజ్ హోటల్స్ పేరుతో టాటా గ్రూప్ ఇవన్నీ కూడా రన్ చేస్తూ ఉంటుంది. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైనటువంటి హోటల్స్, ముంబైలో తాజ్మహల్ హోటల్ గురించి మనకు తెలుసు. పెద్ద పెద్ద హోటల్స్ని నిర్వహించినటువంటి ట్రాక్ రికార్డ్ ఉంది. సో ఈ 2 సంస్థలు కూడా ప్రతిపాదనలు పెట్టినాయి. అయితే ఒక 2-3 ఏళ్ళు దీని వైబిలిటీ అనేది చాలా కష్టమవుతుంది. దానికి ప్రభుత్వం ఎలాంటి సహకారం ఇస్తుంది అనే దానిపైన కూడా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. వీటన్నిటిని కూడా కన్సాలిడేట్ చేసి క్యాబినెట్ ముందర పెట్టబోతున్నారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్. అంటే ఎటువంటి యాక్టివిటీకి ఈ ప్యాలెస్ని వాడితే ఉపయోగం, ప్రజా ప్రయోజనం, రాష్ట్రానికి ప్రయోజనం అనేటువంటి అంశంపైన ఒక నివేదికను తయారు చేయబోతున్నారు. ఈ కమర్షియల్ ప్రతిపాదనల దగ్గర నుంచి రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతిష్టాత్మక సంస్థల్ని లేదా విద్యా సంస్థల్ని, వాటితో పాటు మ్యూజియం లాంటి వ్యవస్థల్ని అక్కడ ఏర్పాటు చేయడానికి ఉన్నటువంటి వెసులుబాటు, వీటన్నిటిని కూడా కూలంకషంగా డిస్కస్ చేసి దానికి సంబంధించినటువంటి డేటాని కలెక్ట్ చేసి ఒక ప్రతిపాదనని రాష్ట్ర ప్రభుత్వం ముందర ఉంచబోతున్నారు. ఇది 24వ తారీఖున ఒక క్యాబినెట్ మీటింగ్ ఉంది. ఆ క్యాబినెట్ ఈలోపు రెడీ అయితే కనుక క్యాబినెట్ ముందర పెట్టేటువంటి అవకాశం ఉంది. సో వీలైనంత త్వరగా, ఎందుకంటే ఆల్రెడీ ఏడాదిన్నర గడిచిపోయింది కాబట్టి వీలైనంత త్వరగా ఈ రిషికొండ భవనాలపైన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది.